బంగ్లాదేశ్లో ఇప్పటికీ 209 మంది ప్రాణాలు కోల్పోవడం కానీ, అంటే ప్రాణాలు కోల్పోయింది ఒక ఆస్పెక్ట్. ఇందులో స్పెషల్ ఏంటంటే ఆ చనిపోయినటువంటి వాళ్ళల్లో అత్యధికులు హిందువులే ఉన్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల సందర్భంలో దేశం విడిచి పారిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య 2 లక్షలకి పైగా ఉంది. ఇది 209 అని రాసినటువంటి కారణం అదేనమాట. అక్కడ ప్రధానమైనటువంటి సమస్య నడుస్తుంది. ఇందులో ఈ పరిష్కారం ఏంటి అన్నటువంటిది వాళ్ళ చేతుల్లో కూడా లేనటువంటి వాతావరణం అని చెప్పాలా. ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల మీదన స్పష్టత లేదు అన్నటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు. పాకిస్తానీ ఐఎస్ఐ తెర వెనక నుండి నడిపినటువంటి కుట్ర, దానికి సహకరించినటువంటి వాళ్ళ కారణంగా ఈ కథ అంతా నడిచింది అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. దీన్ని ఎక్కడ దాకా తీసుకువెళ్తారు, ఎక్కడ దీన్ని ఆపుతారు అన్నటువంటిది తెలీదు. ముగింపు అయితే లేనటువంటి కాన్సెప్ట్తో నడుస్తుంది. ఇందులో ఈ 209కి ప్రత్యేకంగా ప్రస్తావించిన అంశం ఏంటంటే, ఉగ్రవాదులు ఎవరైతే భారతదేశానికి శత్రువులుగా ఇంతకుముందు అంటే పాకిస్తాన్ చేత తయారు చేయబడి బంగ్లాదేశ్లోకి వచ్చి త్రూ బంగ్లాదేశ్ ద్వారా భారతదేశంలోకి రావడానికి ప్లాన్ చేసుకున్నటువంటి వాళ్ళని అక్కడే గుర్తించి మన నిఘా వ్యవస్థలో ఇచ్చిన సమాచారంతో లోపలేశారు. టెర్రరిస్ట్ యాక్ట్ కింద జైళ్లలో ఉంచారు. వాళ్ళని అకస్మాత్తుగా ఎవరో విడిచిపెట్టారు. అక్కడోళ్ళు ఎవరనేది చెప్పట్ల. 209 మంది తీవ్రవాదులు భారత్ మీద వ్యతిరేకంగా పాకిస్తాన్ తయారు చేసినటువంటి తీవ్రవాదులు ఇప్పుడు జైళ్ల నుంచి జంప్ అయ్యారు. ఇది భారత్కి కూడా అత్యంత ప్రమాదకరం.